మండలం కానాలపల్లిలో అన్నపూర్ణ పొదుపు లీడర్ చేతివాటం ప్రదర్శించింది. పొదుపు గ్రూప్ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి ₹1,00,000 గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మ కాజేసింది. గ్రూప్ సభ్యులు బ్యాంకులో ఆరా తీయగా విషయం బయటపడింది. ఆమె తీరుపై గ్రూప్ సభ్యులు మండిపడుతున్నారు. గ్రూప్ లీడర్ నాగేశ్వరమ్మపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోస్పాడ్ మండలం కానాలపల్లి గ్రామం అది. అన్నపూర్ణ పొదుపుల గ్రూపులో మా అమ్మ మా మరదలు కూడా ఉన్నారు. మా మరదలు సెకండ్ లీడర్గా పనిచేస్తుంది. ఈ గ్రూప్ది అప్పుడప్పుడు నేను కొద్ది లెక్కలు చూడమని చూస్తున్నాను. 20 ఏళ్ళ నుంచి గ్రూప్ నడుపుతున్నాను. కానీ 12 సంవత్సరాల కిందట ఒకటి పెండింగ్ పడి చెప్పి పొదుపు నిలబడిపోయింది. అప్పటి నుంచి పొదుపు కట్టడం లేదు. 12 సంవత్సరాల నుంచి పొదుపు నిలబడి దాన్ని క్యాన్సిల్ చేసినారు. క్యాన్సిల్ చేసిన తర్వాత దాన్ని బ్యాంక్ లోన్ తీసుకొచ్చుకున్నారు. బ్యాంక్ లోన్ తీసుకోవడం వలన అది కంతులు కట్టకుండా చాలా రోజులు పెండింగ్ పడింది. పడితే దానిలో పొదుపు డబ్బులు 70,000 ఉండే దాన్ని కొన్ని కట్ చేసి దాని కంతులకు వేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళు ఈ అంత కంతులు క్లోజ్ చేపించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వేసిన డబ్బులు దాంట్లో ₹1,00,000, తర్వాత పొదుపు డబ్బులు 25,000 ఉన్నాయి. మొత్తం ₹1,25,000 గాను మొదటి లీడరు జి నాగేశ్వరమ్మ అనే ఆమె పోయి ఫోర్జరీ సంతకాలు చేసి మొత్తం అందరి గ్రూప్ సభ్యులు కానీ సెకండ్ లీడర్ కానీ ఎవరికి తెలియకుండా, తర్వాత ఐక్య సంఘం అవతల సంఘము ఐక్య సంఘం రెండవది ఉంది. దాని విఏఓ చిన్న అనే తోడు ఈ ఫస్ట్ లీడరు జి నాగేశ్వరమ్మ ఇద్దరు కలిసిపోయి బ్యాంకుకి పోయి అది బ్యాంకులు కూడా వాళ్ళకు కూడా తెలియకుండా మేనేజర్ లేని రోజు ఫీల్డ్ ఆఫీసర్తో మాట్లాడుకొని డబ్బులు తెచ్చుకోవడం జరిగింది. అదే రోజు కూడా 8వ నెల 8వ తేదీ 2024లో అదే రోజు డ్రా చేసుకున్నారు. అదే రోజే బ్యాంకు నుంచి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది. మాకు ఈరోజు తెలిసి మేము బ్యాంక్ అడగడం వలన బ్యాంక్ మేనేజర్ ఒప్పుకున్నాడు. ఇది మీరు ఏదైనా పోలీస్ కంప్లైంట్ అని కూడా మేము కూడా చెప్తామని చెప్పడం జరిగింది. దీనిపై వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ డబ్బులు కూడా ఇప్పించి అందరికి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. గ్రూప్ ఫస్ట్ నుంచి వైసీపీ గ్రూప్లో అందరం ఉన్నాము. అతను ఫస్ట్ లీడర్ అనే అతను ఒక 7-8 సంవత్సరాల నుంచి అవతల గ్రూప్ పోయినాడు. తెలుగుదేశంలో ఉన్నాడు. అది తెలుగుదేశంలో ఉండవలన అవతల నాయకుల మాటలు వినాడు. ఈ గ్రూప్ను నడపకుండా దాన్ని పెండింగ్ పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేయడం జరిగింది. బుక్కులు ఆయన అతని దగ్గరనే పెట్టుకున్నాడు. అకౌంట్ బుక్ అక్కడనే పెట్టుకున్నాడు. తర్వాత మేము ఎన్నోసార్లు భంగపోవడం కూడా జరిగింది. మీరు పొదుపు నడపరి ఎట్లా లేకపోతే మీ గ్రూప్ లీడర్ దిగిపోమని అడిగినా కానీ వాళ్ళు దిగిపోకుండా అట్నే ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం లీడరు అతను అందరి కుమ్మకే ఇది వైసీపీ వాళ్ళని మోసం చేయడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం